క్యూలైప్ టు క్యూ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి 20 తేదీనే లాస్ట్ కాబట్టి ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. అండ్ 20 తేదీ తర్వాత అయితే క్యూలైప్ పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్యూలైప్ నుంచి కాయిన్స్ అన్నీ మీ క్యూ ఎక్స్చేంజ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యూలైప్ నుంచి ఆ క్యూసీసీ ఎక్స్చేంజ్కి కాయిన్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇది మన వాట్సాప్ గ్రూప్ అనమాట. సో ఇందులో జాయిన్ అవ్వండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ముందుగా మీ క్యూలైప్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసాక ఇక్కడ డాష్బోర్డ్కి వస్తే ఇక్కడ మనకి కాయిన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఐఎస్డిటి, టోటల్ కాయిన్స్, మైనింగ్ డి కాయిన్స్, తర్వాత ఆల్ మైనింగ్ కాయిన్స్ వచ్చేసి 50.41 ఉన్నది అండ్ పర్చేజ్డ్ 0. సో ఈ విధంగా మీకు ఏ కాయిన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇలా కిందకు వస్తే మనకి డిపాజిట్ కాయిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అవైలబుల్ కాయిన్స్ ఏ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్యూసీసీ 0, డి కాయిన్స్ మైనింగ్ 0, ఐఎస్డిటి 0, పర్చేజ్ డి కాయిన్స్ 0 అండ్ ఆల్ మైనింగ్ కాయిన్స్ వచ్చేసి 15.41 అయితే ఉన్నది. సో ఇక్కడ మనము క్యూ ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందు మీ క్యూ ఎక్స్చేంజ్ అకౌంట్లో కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చి ఇక్కడ ఇది స్పాట్ వ్యాలెట్ కదా, సో కమిషన్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి. కమిషన్ వాలెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మైనింగ్ డి కాయిన్స్ 164, ఇలా ఐఎస్డిటి 0, స్టేక్డ్ ఐఎస్డిటి 1, స్వాప్డ్ పర్చేజ్డ్ 34 ఇలా అయితే ఉన్నాయి కదా. సో ఓకే, ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ మీ అకౌంట్లో అయితే ఓపెన్ చేయండి. సో అక్కడ ఏ మెయిల్ అయితే ఇచ్చామో సేమ్ అదే మెయిల్ ఇక్కడ ఇవ్వండి. మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కాయిన్ టైప్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చివరికి ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో మనకి ఇందులో ఏ కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో డి కాయిన్ అయితే లేదు, మైనింగ్ డి కాయిన్ కూడా లేదు, పర్చేజ్డ్ మైనింగ్ డి కాయిన్ లేదు, ఆల్ మైనింగ్ కాయిన్ అయితే ఉన్నది, క్యూసీసీ లేదు, ఐఎస్డిటి కూడా లేదు. సో మనకి ప్రజెంట్ ఉన్నది ఆల్ మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ నంబర్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. మీకు ఒకవేళ కాయిన్స్ డిపాజిట్ అవ్వలేదు అనుకుంటే ఈ ఐడి ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది, డిపాజిట్ ఆటోమేటికల్లీ అప్రూవ్డ్ అండ్ క్రెడిట్ ఇన్స్టెంట్లీ అని. సో ఇక్కడ సపోర్టెడ్ అంటే ప్రజెంట్ ఏంటంటే మనకి ఓన్లీ ఇప్పుడు క్యూసీసీ, డి కాయిన్, ఐఎస్డిటి, మైనింగ్ డి కాయిన్, పర్చేజ్డ్, ఆల్ మైనింగ్ కాయిన్స్ అండ్ మినిమం వచ్చేసి 0.2 తర్వాత 7 జీరోస్ ఉన్నాయి. సో ఇంతవరకు మనము డిపాజిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా డిపాజిట్ కాయిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా డిపాజిట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, డిపాజిట్ సక్సెస్ఫుల్. ఓకే, సో క్లోజ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే అన్ని కాయిన్స్ అన్ని 0లోకి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం క్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నారా స్వాప్డ్ మైనింగ్ డి కాయిన్ వచ్చేసి 180 అయితే అవ్వడం జరిగింది. సో ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి రండి అండ్ ఇక్కడ డిపాజిట్ హిస్టరీ ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డేట్తో సహా ఎక్కడి నుంచి అంటే సోర్సెస్
క్యూలిప్ నుంచి. ఓకే, అండ్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అండ్ టోటల్ కాయిన్స్ 15.41 అండ్ స్వాప్డ్ మైనింగ్ డీ కాయిన్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకి డేట్తో సహా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.